ఛానల్లో పాన్ కార్డ్ 2.0కి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో జానీ శ్యామ్ గారు ఒక కామెంట్ చేశారు. నాకు 2018 నుండి పాన్ కార్డు ఉంది, క్యూఆర్ కోడ్ కూడా ఉంది, కానీ నేను మళ్ళీ రీప్రింట్ కోసం అప్లై చేశాను సార్, నాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా సార్ అని చెప్పేసి మనకు కామెంట్ చేశారు. మీకు పాన్ కార్డు ఉంది, ఓకే, ఆ పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ కూడా ఉంది, చాలా మంచిది. కానీ మీ యొక్క పాన్ కార్డులో మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, అడ్రస్, మీ యొక్క ఫోటో, క్యూఆర్ కోడ్ అన్నీ కూడా మనకు అప్డేట్గా ఉంటేనే మనకు బెస్ట్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మనకి ఏం చెప్తున్నారంటే మీరు అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే స్కామ్స్ నుంచి మీరు బయటపడడం కోసం. ఒకవేళ మీరు ఏం అప్డేట్ చేసుకోలేదనుకోండి, వేరే వాళ్ళు వాళ్ళకి మొబైల్ నెంబర్ని వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు, తర్వాత లోన్స్ అనేవో కొన్ని ఫ్రాడ్లు చేస్తుంటారు అనమాట. సో సెక్యూరిటీ రీజన్స్ కోసమే మనకు ఈ యొక్క కొత్త 2.1 మనకు తీసుకురావడం జరిగింది. మీరు ఎవరికన్నా పాన్ కార్డ్ 1.0 నుంచి పాన్ కార్డ్ 2.0కి అప్డేట్ అవుదాం అనుకుంటే పైన నెంబర్ కనిపిస్తూ ఉంటుంది, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మేము అప్డేట్ చేస్తాం. మీరు రీప్రింట్కి అప్లై చేస్తే అది అప్డేట్ అయితే అవ్వదు, ప్రీవియస్గా ఎలా ఉందో అలానే వస్తుంది.